శుభ అభినందనలు జాస్మిన్కి. చాలా చక్కగా హావభావాలతో చక్కటి నృత్యం కనువిందు చేసింది. మరొక్కసారి చప్పట్ల ద్వారా అభినందనలు, పెద్దలైతే ఆశీస్సులు అందజేయాల్సిందిగా కోరుతూ, మరి వారి సమయం చాలా అమూల్యమైనది, వారి సేవలు నిర్వచింపలేనివి. మరి సేవ చేయడం కోసమే పుట్టినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్గా వారు చేస్తున్నటువంటి నూతన కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు ఎన్నెన్నో. మరి అటువంటి కార్యక్రమం ముఖ్య అతిథుల్లో ఇద్దరున్నారు. వారు డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు. వారి సందర్భంగా వారి యొక్క సందేశాన్ని, ఆత్మీయ సందేశాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి శ్రీ కొమూరి చారిటబుల్ ట్రస్ట్ 1 year సెలబ్రేషన్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మా కొమ్మూరు శ్రీనివాస్ గారికి, సభాధ్యక్షులు, అలాగే ముఖ్య అతిథులు డిసిపి రామదాస్ గారు, అలాగే ఇంకొక అతిథి 600 సంస్థల్ని ఆర్గనైజ్ చేస్తున్న బిక్కి కృష్ణ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారికి, అలాగే మా శ్రీనివాస్ రాజు గారికి, ఇంకా జైపాల్ గారికి, సామెల్ గారికి, అలాగే మేడం అరుణ గారికి, సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన అవార్డీస్, అంటే ఎంతో మంచి పనులు, మంచి కార్యక్రమాలు చేస్తేనే అవార్డ్స్ వస్తాయి. వాళ్ళందరూ ఇక్కడికి ఈరోజు జ్యోతిరావు పూలే అవార్డు, అలాగే ఇంకొక సుభాష్ చంద్రబోస్ అవార్డు అందుకునే అవార్డీస్ అందరికీ, అలాగే ప్రెస్ వారికి నా నమస్కారాలు. మీరు అందరికీ తెలుసలేదు, నా పేరు ప్రధాన్ రామకృష్ణ గౌడ్. నేను దాదాపు 40 సినిమాలు చేసిన. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మీ అందరికి తెలుసుంటారు, సుద్దాల అశోక్ తేజ్ అని ఒక పెద్ద రైటర్, సినిమా రైటర్, వారిని నా ఫస్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన నేను, అల్లరి పిల్లమైన సినిమాలో. వారికి ఆ రోజు నేను ఏమి ఇవ్వాలన్నా నీకంటే ఫస్ట్ పాట రాపించాను. నువ్వు ఫస్ట్ పాట కదా, ఏమి ఇస్తావు నాకు, అప్పుడు మనకు సెల్ ఫోన్స్ లేవు, నాకు ఒక పేజర్ కొని అన్న అన్నాడు. నేను 250 రూపాయలు పెట్టి పేజర్ కొనిచ్చిన ఆ రోజు. ఈరోజు ఒక పెద్ద రైటర్ ఆయన. అలాగే ఇంకా అంటే మీరు గుర్తు చేశారు కానీ నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు అన్న గుర్తు చేశారు నా గురించి. ఈరోజు పెద్ద సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నాది
జోడీ నెంబర్ 1 అనే ఉదయ్ కిరణ్ సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ సినిమా నేను ఇంట్రడ్యూస్ చేసిన ఆయన్ని. అందులో ఈయన కీబోర్డ్ ప్లేయర్గా పెట్టుకున్నాను. వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్టర్, తమన్ కీబోర్డ్ ప్లేయర్, ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే అదే సినిమాలో ఈరోజు సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఒక పాట పాడించాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక పాటతో ఇంట్రడక్ట్ చేశాను. ఈరోజు పెద్ద సూపర్ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అదే సినిమాలో ఒక డాన్సర్గా ఇంట్రడ్యూస్ చేశాను. వీళ్ళందరూ ఈరోజు చాలా పెద్దవాళ్ళు అయి ఉన్నారు. అలాగే ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను ఇప్పటికి 40 సినిమాలు ప్రొడ్యూస్ చేసినాను, 8 సినిమాలు డైరెక్షన్ చేసినాను, 250 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసినాను. సల్మాన్ ఖాన్ శిల్పా శెట్టితో షాదీ కర్కే ఫస్గా అని 20 సంవత్సరాల క్రితం 100 కోట్ల సినిమా చూస్తాను. అంటే కానీ నాకు ఇట్లాంటి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు చాలా ఇంట్రెస్ట్గా వస్తాం. మా శ్రీనివాసరాజు కానీ వీరు కానీ. నేను హైదరాబాద్లో ఏ కార్యక్రమం ఒక కళాకారునికి ఒక అవార్డు ఇస్తున్నట్టే డెఫినెట్గా నేను ముందుండి ఈ రోజు వరకు కూడా నేను పాల్గొని అది సక్సెస్ కావాలి, డెఫినెట్గా వాళ్ళకి మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో వస్తుంటా. మా అన్న కృష్ణ చెప్పినట్టు కళాకారులకు నేను కూడా ముందు నుంచి కళాకారులు అంటే ఎంతో మంచి సదాభిప్రాయంతో వచ్చి ఉంటాం. కళాకారులు కావాలంటే కూడా దానికి ఒక చాలా అదృష్టమై ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, కానీ అది కార్యక్రమం దాచడానికి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఫైనల్గా సక్సెస్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళే వాళ్ళే చాలామంది సక్సెస్ అయినారు. ఈరోజు ఇండస్ట్రీలో కానీ బయట కానీ మనం ఎప్పుడో స్టేజ్ డ్రామాల నుంచి చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా ఒక తపన, ఒక పట్టుదల తోటే ముందుకు వెళ్ళారు కాబట్టి సాధించగలిగారు. ఈరోజు మీరందరూ ఒక అవార్డు తీసుకుంటున్నారంటే కూడా ఇందులో ప్రతి దానిలో వైద్యంలో కానీ చదువులో కానీ దేంట్లో ఒక దానిలో నైపుణ్యత సాధించారు కాబట్టి దానికి మీరు అవార్డుకు అర్హులైనారు. దాన్ని ఇంత చక్కటి అంటే జ్యోతిరావు పూలే గారు మీ అందరికీ తెలుసు, ఆమె ఫస్ట్ టీచర్గా మన భారతదేశంలో వచ్చి ఎంత చేసిందనేది అందరికీ తెలుసు. అలాంటి అవార్డుకు తీసుకోవడానికి ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీరందరికీ జ్యోతిరావు పూలే అవార్డు తీసుకోవడం నిజంగా మీ అదృష్టం. అలాగే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న శ్రీనివాస్ గారు కూడా చాలా అభినందనీయులు. ఎందుకంటే అలాగే ప్రతి వ్యక్తి ఏదో ఒక చేయాలి, సాధించాలని ఒక మంచి పట్టుదలతో ఉంటారు. కానీ సాధించే వరకు మనం ఎక్కడ కూడా వెనుకకు పోకుండా దాన్ని అంటే సాధించడానికి మనం కింద మీద పడతా ఉంటాం, లేస్తూ ఉంటాం, పడతా ఉంటాం, లేస్తూ ఉంటాం. కానీ చివరికి సాధించే వరకు వదిలిపెట్టదు. మా అన్న చెప్పినట్టు నేను కూడా అలాగే నేను కూడా చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. కానీ నేను కూడా ఇండస్ట్రీలోకి వచ్చి నేను 1992లో వచ్చాను ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. నేను కూడా చాలా ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో ఒక ఫిలిం ఛాంబర్ చైర్మన్గా నేను ఉన్నానంటే నేను ఇప్పుడు 6వసారి గెలవడం జరిగింది. నేను ఒక 7గురితో నేను ఫౌండర్గా 7 సభ్యులతో స్టార్ట్ చేశాను 2014లో. ఈరోజు మా దగ్గర 16,000 పైచిలకు మెంబర్స్ ఉన్నారు. మా ఛాంబర్లో ఒక 1000 మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, సినిమాలు తీసేవారు. అలాగా మనము నేను అసోసియేషన్ పెట్టినాడు, మీరు చేయలేరు, మమ్మల్ని ఎంతో మంది ఇక్కడ తెలుసు ఇండస్ట్రీలో ఇక్కడ ఒకే క్యాస్ట్కు సంబంధించే డామినేషన్ ఉంటుంది. దాన్ని ఎదుర్కొని ఇక్కడ నిలబడడం అనేది చాలా కష్టం అయింది. అయినా నేను నిలదొక్కున్న ఈరోజు ఏది కూడా అసాధ్యం లేదు, ఏదైనా సాధ్యమైపోతుంది. కాబట్టి మీరు కూడా ప్రతిదీ కూడా అంటే మనకు ఒకసారి బ్యాక్ రావచ్చు, కానీ దాన్ని ఇంకా బాల్లాగా మనం ఎంత బ్యాక్ వస్తే అంత మళ్ళీ ముందుకెళ్ళి డెఫినెట్గా మేము సాధిస్తాం అనే పట్టుదలతో ముందుకెళ్తే ఏది కూడా సాధించలేంది మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. డెఫినెట్గా మీ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి అవార్డ్స్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఇక్కడ చాలా మంది అవార్డ్స్ చేస్తాను. నేను దుబాయ్లో కూడా అవార్డ్స్ లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా దుబాయ్లో అవార్డు చేస్తున్నాం ఆర్టిస్టులకి. సౌత్ ఇండియా చేశాను నేను, నెక్స్ట్ కూడా మళ్ళీ సౌత్ ఇండియా దుబాయ్లో చేస్తున్నాం. దుబాయ్లో కూడా నాకు ఆఫీస్ ఉంది. హైదరాబాద్లో ఆల్ ఇండియాలో ఏ ఫిలిం ఛాంబర్కి ఆఫీస్ లేదు దుబాయ్లో, ఓన్లీ మన తెలంగాణ ఫిలిం ఛాంబర్కే దుబాయ్లో ఆఫీస్ ఉంది. మాకు అక్కడ స్టాఫ్ ఉంది. ఇక్కడ నుంచి ఎవరిమైనా సినిమాలకు కోఆర్డినేట్ చేస్తారు, షూటింగ్స్ కానీ ఏదైనా సాంగ్స్ తీసినా వాళ్ళ కోఆర్డినేట్ చేస్తారు మా వాళ్ళు.
మీరు ఎప్పుడైనా ఎవరైనా అక్కడ అవసరం ఉంటే నా నంబర్ మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది నాది, నా పేరు కొడితే డెఫినెట్గా మా సహకారం తీసుకుంటే, మా ఫిలిం ఛాంబర్ సహకారం తీసుకుంటే, మీరు దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా మా సిఏ ఉంటాడు అక్కడ రవికుమార్ అని, మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళి మా గురించి డెఫినెట్గా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా మా వాళ్ళు కూడా చేస్తారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మా శ్రీనివాస్ గారికి అలాగే శ్రీనివాస్ రాజ్ గారికి మరొకసారి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ డెఫినెట్గా ఈ కార్యక్రమం మేము అటెండ్ కావాలని అన్నగారు మంచి డ్యూటీలో ఉన్న రామదాస్ అన్న గారు వచ్చి వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు. అలాగే కృష్ణ గారికి, వచ్చిన పెద్దలందరికీ, సీనియర్ జర్నలిస్ట్ గారు వారు కూడా చాలా బాగా మాట్లాడారు. డెఫినెట్గా వారికి కూడా మీ అందరికీ, వచ్చిన వారందరికీ అభినందనలు తెలుపుతూ, మీరు అవార్డులు తీసుకునే మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నా అభినందనలు. థ్యాంక్ యూ. నమస్తే.